బ్రేకింగ్ న్యూస్. ఇది మొంతా తుఫాన్కు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్. మొంతా తుఫాన్ తీరంలో ఎటువంటి విధ్వంసాన్ని సృష్టిస్తుందో అని అందరూ భయపడ్డారు. తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. 1977 దివిసీమ ఉప్పెన సమయంలో ఉన్న తుఫాన్, అలాగే ఒడిశాలో 99లో సంభవించిన తుఫాన్, 96లో తూర్పుగోదావరి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో భైరవపాలెంలో సంభవించిన తుఫాన్, ఇవన్నీ కూడా కళ్ళ ముందు కదిలాయి. నిజానికి సముద్రంలో ఉన్నప్పుడు ఈ తుఫాను కూడా అలాగే బలపడుతోంది అని అనుకున్నారు. కానీ క్రమక్రమంగా అనుకున్న స్థాయిలో ఈ మొంతా తుఫాను ప్రభావాన్ని చూపించలేదు. విధ్వంసాన్ని కొంతమేర సృష్టించింది, కొంతమేర నష్టాన్ని కలిగించింది. అక్కడక్కడ కొన్ని ఇళ్ళు కూలిపోయాయి, కొన్ని ఆస్తులు ధ్వంసమయ్యాయి, కొంతమంది చెట్లు కూలి. మామిడి కూతురు మండలం మాకనపాలెంలో ఒక మహిళ కూడా చనిపోయింది. తాటి చెట్టు కూలి ఒక మహిళ కూడా చనిపోయింది. కానీ అనుకున్న స్థాయిలో పెద్ద విధ్వంసాన్ని సృష్టిస్తుంది అనుకున్న ఈ తుఫాన్ తక్కువ విధ్వంసాన్ని మాత్రమే సృష్టించింది. ఒక స్థాయిలో అసలు ఎటు కదులుతోంది, ఎక్కడ తీరం దాటుతోంది అన్న విషయంపై కూడా కొంత క్లారిటీ రాని సందర్భం కూడా ఉంది. మీకు తెలుసా మొంతా తుఫాన్ ఎందుకు బలహీనపడిందో? మొంతా తుఫాన్ అనుకున్న స్థాయిలో ఎందుకు విధ్వంసాన్ని సృష్టించలేకపోయిందో మీకు తెలుసా? నేను ఆ విషయాన్ని ఇప్పుడు మీకు స్పష్టంగా చెప్పబోతున్నాను. అని నేను అడుగుతున్నాను, మీ ఏరియాలో మీ ఇంటి చుట్టుపక్కల తుఫాను ప్రభావం ఎలా ఉంది? మీ ఇంటి చుట్టుపక్కల ఏమన్నా చెట్లు కూలిపోయాయా? మీరు కమెంట్ బాక్స్లో తెలియచేయండి. మీ చుట్టుపక్కల మీరున్న ఏరియాలో, మీరున్న జిల్లాలో తుఫాను ప్రభావం ఉందా? ఎక్కువగా ఉందా, తక్కువగా ఉందా? కమెంట్ బాక్స్లో తెలియచేయండి. అందుకని మేము ఓటింగ్ కూడా అడిగాము, తుఫాను ప్రభావం ఏ విధంగా ఉంది అని. మీరు ఓటింగ్లో కూడా పాల్గొండి. మీరు ఎక్కడి నుంచి కమెంట్ చేస్తున్నారో ఆ కమెంట్ను కూడా తెలియచేయండి. రాజోల్ నుంచా, నెల్లూరు నుంచా, విశాఖపట్నం నుంచా, మామిడి కూతురు నుంచా, విజయవాడ నుంచా, ఒంగోలు నుంచా, ఎక్కడి నుంచి, పశ్చిమ గోదావరి నుంచా, నరసాపురం నుంచా, అంతర్వేది నుంచా, ఎక్కడి నుంచి మీరు కమెంట్ చేస్తూ ఉన్నారు? మీ ఊరు పేరును కూడా కమెంట్ చేయండి. మీరున్న ప్రాంతంలో తుఫాను ప్రభావం ఎలా ఉందో స్పష్టంగా రాయండి. ఈ తుఫాను బలహీనపడిపోవడానికి కారణం ఏంటి అంటే విండ్ షీర్ అని చెప్తూ ఉన్నారు. విండ్ షీర్ కారణంగానే ఈ తుఫాను బలహీనపడిపోయింది. మనం అనుకున్న స్థాయిలో, మనం భయపడిన స్థాయిలో ప్రభావాన్ని చూపించకపోవడానికి కారణమని నేను మీకు కొన్ని చిత్రాల్లో చాలా స్పష్టంగా చూపిస్తున్నాను. విండ్ షీర్ అంటే ఏంటి, ఎందుకు ఈ మొంతా తుఫాను భయపడిన స్థాయిలో ప్రభావాన్ని చూపించలేదు? ఒక రకంగా అదృష్టం అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇలాంటి ప్రకృతి విపత్తులను, బలమైన తుఫాన్లను మన చేతులతో ఆపలేం. కేవలం ఇళ్లలో ఉండి తలుపులు వేసుకుని మాత్రమే ఉండగలుగుతాం. శాస్త్రవేత్తలు, ప్రభుత్వం చెప్పే సూచనలు మాత్రమే పాటించగలుగుతాం. తీరం వైపు చూడాలంటేనే భయపడిపోతుంటుంటాం. మనం చేతులతో ఇలాంటి తుఫాన్లను ఆపే ప్రసక్తి ఉండదు. కానీ ఈ తుఫాను ఎందుకు బలహీన పడిపోయిందో నేను మీకు చెప్తున్నాను. అదిగో చూడండి ఒకసారి. మొదటి బాక్స్లో మీరు చూడొచ్చు, విండ్ షీర్ జరిగింది. మొంతా తుఫాన్కి విండ్ షీర్ జరిగింది. అంటే భస్మాసురుడు తన చేయిని తన నెత్తిపైన తనే పెట్టుకుని ఎలా భస్మమైపోయాడో, ఇక్కడ కూడా తుఫాన్ తన గాలుల కోత కారణంగా తను బలహీనపడిపోతుంది. తుఫాను బలపడటానికి కారణం ఏంటి అంటే గాలులు. ఆ గాలులే చీలిపోతే తుఫాను బలహీనపడిపోతూ ఉంటుంది. చూడండి ఒక్కసారి అదిగో ఆ దృశ్యాల్లో ఒకటి మీకు బలమైన తుఫాన్ రౌండ్గా కనిపిస్తుంది కదా, ఆ రెడ్ మార్క్స్ ఉన్నాయి చూసారా? అది కాకుండా దాని పక్కన ఒకటి చాలా సర్కిల్ రౌండ్గా కనిపిస్తుంది చూసారా? చాలా బలంగా ఉంది. అది శక్తివంతమైన తుఫాన్ అయితే అలా ఉంటుంది. ఒకవేళ బలహీనపడిపోతున్న తుఫాన్ అయితే ఇప్పుడు మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు కదా, ఇలా ఉంటుంది. రెండు తుఫాన్లు, రెండు సుడులని మీకు చూపిస్తున్నాను. ఒకటి ఆ కార్నర్లో ఉన్న సుడిని చూస్తే అది చాలా బలంగా ఉంది, స్పష్టంగా ఉంది. ఆ రౌండ్గా ఉన్నదాన్ని ఐ అంటాం. చాలా గుండ్రంగా ఉంది చూడండి. అది ఒక బలమైన తుఫాన్గా మారే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది ఈ గాలుల్లో కోత ఏర్పడుతుంది. అంటే గ్రౌండ్లో ఉన్నటువంటి గాలులు పైకి వెళ్ళేటప్పుడు తన దిశను మారిపోతూ ఉంటుంది. దీనికి కారణం ఏంటి అంటే అక్కడ ఉన్నటువంటి పీడనం కారణంగా కావచ్చు, లేదు అంటే ఆ తుఫాన్కి ఏదైనా అడ్డంకులు ఏర్పడినప్పుడు ఇలాంటి జరుగుతూ ఉంటుంది. అందుకే మీరు ఛాయాచిత్రంలో చూసినట్లయితే ఓవెల్ షేప్లో రౌండ్గా ఉండేటటువంటి భాగం ఒక దశలో ఓవెల్ షేప్లోకి మారుతూ ఉంటుంది. ఓవెల్ షేప్లోకి మారుతూ ఉంది అంటే ఐ చెదిరిపోతుందని అర్థం. అలా ఐ చెదిరిపోతూ ఉన్నప్పుడు తుఫాను బలహీన పడిపోతుందని అర్థం. ఒకవేళ తుఫాను బలహీన పడకుండా ఐ రౌండ్గా ఉండి గాలులు ఒకే దిశలో కనుక గాలులు కదులుతూ ఉంటే అది శక్తివంతమైన తుఫాన్గా మారుతుంది, మహాశక్తివంతమైన తుఫాన్గా మారుతుంది. 77 లాంటి ఉప్పెన్నో, 96 లాంటి ఉప్పెన్నో, లేదంటే విశాఖలో హుదూద్ సృష్టించినటువంటి విలయాన్ని సృష్టించే తుఫాన్గానో, తిత్లీ, కత్రినా లాంటి తుఫాన్ల మాదిరిగా మారిపోయే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ తనలోకి గాలులు లాక్కుంటూ ఉంటుంది కదా,
లో ప్రెజర్ ఉన్నప్పుడు ఆ గాలులు ఏం చేస్తుంటాయంటే మళ్ళీ పైకి వెళ్ళి మళ్ళీ సర్క్యులేట్ అవుతూ ఉంటుంటాయి. ఒకే దిశలో గాలులు సర్క్యులేట్ అవుతూ ఉన్నప్పుడు అది బలమైన తుఫాన్గా మారుతుంటుంది. అలా కాకుండా గాలులు ఇటు తూర్పు వైపుకి వెళ్ళి మళ్ళీ పైకి వెళ్ళిన తర్వాత గాలులు ఉత్తర దిశలో కనుక కదులుతూ ఉంటే దాన్ని వర్టికల్ షీర్ అని అంటాం. నిజానికి ఇలాంటి షీర్స్ రెండు రకాలుగా జరుగుతాయి. వర్టికల్ షీర్ అండ్ హారిజెంటల్ షీర్ జరుగుతుంటుంది. ఈ వర్టికల్ షీర్ జరుగుతున్నప్పుడు గాలుల దిశలో మార్పు సంభవిస్తే తుఫాను బలహీన పడిపోతుంటుంది. ఇప్పుడు మొంతా తుఫాను బలహీన పడటానికి కారణం ఇదే. మనం భయపడిపోయాం. వర్టికల్ షీర్ కనుక జరగకపోయి ఉంటే ఈ తుఫాను పెను విధ్వంసాన్ని సృష్టించి ఉండేది. సముద్రంలో ఉన్నప్పుడే వర్టికల్ షీర్ జరిగింది. నిజానికి సముద్రంలో ఉన్నప్పుడు తుఫాన్లకు వర్టికల్ షీర్ జరగటం అనేది ఎటువంటి అడ్డంకులు ఉండవు కాబట్టి సహజంగా జరగవు. కానీ భూ ఉపరితలం పైకి వచ్చిన తర్వాత పర్వతాలు అడ్డొస్తూ ఉంటుంటాయి, చెట్లు అడ్డొస్తూ ఉంటుంటాయి, భూ ఉపరితలం పైన అనేక అడ్డంకులు కలుగుతూ ఉంటుంటాయి. కాబట్టి అక్కడ వర్టికల్ షీర్ ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. దాని కారణంగా తుఫాన్లు బలహీనపడిపోతాయి. కానీ సముద్రంలో విశాలంగా ఉంటుంది కాబట్టి అక్కడ ఎటువంటి అడ్డంకులు ఉండవు. ఒక సైక్లోన్ విస్తీర్ణం ఎంత ఉంటుంది అంటే సుమారు 2000 కిలోమీటర్ల పరిధి వరకు కూడా ఉంటుంది. అంటే ఎన్ని ఊళ్ళు దానిలో ఉంటే ఆ విస్తీర్ణాన్ని కవర్ చేసే అవకాశం ఉంటుందో మీరు ఆలోచించవచ్చు. సో అంత పెద్ద విస్తీర్ణంలో ఎంత గాలి అటువైపు వెళ్తూ ఉంటుందో మనం ఆలోచించవచ్చు. అందుకే ఈ గాలులు వెళ్ళేటటువంటి వేగంలో దిశలో మార్పు వచ్చింది కాబట్టి ఈ మొంతా తుఫాను బలహీనపడింది. ఒకవేళ అలా కాకుండా గాలుల దిశ వేగం ఒకే దిశలో ఉన్నట్టయితే ఈ తుఫాను పెను విధ్వంసాన్ని సృష్టించి ఉండేది. బహుశా 96 లాంటి విపత్తును అక్కడ సృష్టించి ఉండేదేమోననే భయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మీకు గుర్తుందిగా 96లో సరిగ్గా అమలాపురం దగ్గర భైరవపాలెం బలుసు తిప్పలో 96లో ఉప్పెన సంభవించింది. 97లో ఎక్కడ సంభవించిందంటే మన పెద్దవాళ్ళు ఎవరినైనా అడిగితే చెబుతూ ఉంటుంటారు. 97లో దివిసీమలో ఉప్పెన సంభవించింది. ఆ రోజు జనం కకావికలు వేల మంది చనిపోయారు. 96లో బలుసు తిప్పలో అమలాపురానికి దగ్గరలో ఉన్న బలుసు తిప్పలో సంభవించిన ఉప్పెన కారణంగా కూడా వందలాది మంది చనిపోయారు. ఆ తర్వాత ఎన్నో తుఫాన్లు పెను విధ్వంసాలను సృష్టించాయి. అందుకే ఇప్పుడు అనుకున్నారు మెంతా తుఫాను కూడా ఒకవేళ విధ్వంసాన్ని సృష్టిస్తుందేమో. మనం ఒక మానవ ప్రయత్నంగా గాలిలో షేర్ని మనం తీసుకుని రాలేం, గాలిలో కోతను మనం తీసుకుని రాలేం. గాలిలో కోత కూడా ప్రకృతి సిద్ధంగానే జరగాలి. అందుకే ప్రకృతి సిద్ధంగా ఏర్పడినటువంటి తుఫాన్ను ప్రకృతి సిద్ధంగా ఏర్పడేటటువంటి షీరే తగ్గిస్తూ ఉంటుంది. ఒకవేళ మన హారిజెంటల్ షీర్ అనుకుంటే హైదరాబాద్లో గాలులు 80 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్నాయి అనుకోండి, విజయవాడ వెళ్ళేసరికి గాలుల తీవ్రత 120 లేదంటే 40 ఉంది అనుకోండి, దాన్ని హారిజెంటల్ షీర్ అంటూ ఉంటాం. అంటే అడ్డ కోత జరుగుతూ ఉంటుంది. అలాంటి సమయంలో గాలుల మధ్య రాపిడి ఎక్కువగా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. సో వర్టికల్ షీర్ జరిగినప్పుడు వర్టికల్ షీర్ ఎక్కువగా ఉంటే తుఫాను బలహీన పడిపోతుంది. వర్టికల్ షీర్ తక్కువగా ఉన్నా అసలు ఏమి లేకపోయినా చాలా తక్కువగా ఉంటే ఏమవుతుంది అంటే తుఫాను బలం మరింత పెరిగిపోతూ ఉంటుంది. తుఫాన్లోకి వచ్చేటటువంటి గాలులే తుఫానికి ఆహారం అన్నమాట. తుఫానికి గాలులే ఆహారం. ఆ గాలుల్ని ఆహారంగా చేసుకుని తుఫాను మరింత బలపడి చెట్లను, కరెంటు స్తంభాలను, ఒకవేళ బలహీనంగా ఉన్నటువంటి ఇళ్లను వీటన్నిటిని కూల్చుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. ఒకవేళ రోడ్డుపై ఉన్నటువంటి కార్లు కూడా తిరగబడిపోయేటటువంటి అవకాశం ఉంటుంది ఈ గాలుల కారణంగా. ఈ గాలులు తుఫాన్లో వర్టికల్ షీర్ జరిగితే అంటే నిలువు కోత ఎక్కువగా జరిగితే, గాలుల దిశల్లో వేగంలో మార్పు ఎక్కువగా ఉంటే ఏమవుతుందంటే వెంటనే తుఫాన్ కకావికలం అయిపోతుంది అనమాట. లైక్ భస్మాసురుడిలాగా తను ఏ వరం చేత అయితే బలపడ్డాడో అలాంటి వరంతో తన చేతిని తన నెత్తిపైన పెట్టుకుని భస్మం అయిపోయినట్టుగా ఏ గాలులతో అయితే తుఫాను బలపడుతుందో ఆ గాలుల్లో జరిగే కోత వల్లే తుఫాను బలహీన పడిపోతూ ఉంటుంది. అంటే తుఫాను బలానికి గాలులే కారణం, తుఫాను బలహీన పట్టడానికి గాలులే కారణం. సో ఇక్కడ మెంతా తుఫాను తీవ్ర తుఫానుగా రూపాంతరం చెందడానికి గాలులే కారణం. ఆ తుఫాను సముద్రంలో ఉండగానే మెల్లమెల్లగా బలహీన పడిపోవడానికి దిశను మార్చుకుంటూ కాకినాడ యానం వైపు వెళుతుంది అనుకున్న తుఫాను ఇటు అమలాపురం నర్సాపురానికి మధ్యలో వచ్చి అంతర్వేది దగ్గర నుంచి కేశవదాసపాలెం, అక్కడ పల్లిపాలెం మీదుగా అంతర్వేదిపాలెం మీదుగా ఈ తుఫాన్ తీరం దాటుతుంది. వాళ్ళకు కూడా తెలియదు, అంతర్వేది మలికిపురం ప్రాంతంలో ఉన్న వాళ్ళకు కూడా తెలియలేదు ఈ తుఫాను వాళ్ళ దగ్గర నుంచే తీరం దాటింది అని. అంటే అంతగా బలహీన పడిపోయింది. అయినప్పటికీ కూడా ప్రభావాన్ని చూపించింది. చాలా చోట్ల చెట్లు కూలిపోయాయి. ఒకవేళ వర్టికల్ షీర్ జరగకుండా ఉండుంటే ఇది మహాశక్తివంతమైన తుఫాన్గా రూపాంతరం చెంది ఉండేది. సో ఈ తుఫానికి దానిలో ఉన్న గాలులే కారణం. ఇప్పుడు నేను అడుగుతున్నాను,
మీరు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఉన్నారు? మీరు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఉన్నారు? మీరున్న ఏరియాలో తుఫాను ప్రభావం ఎలా ఉంది? మరీ ముఖ్యంగా ఒకవేళ అంతర్వేది, అమలాపురం పరిసర ప్రాంతాలు, నరసాపురం, భీమవరం పరిసర ప్రాంతాల్లో ఉంటే తుఫాన్ ఎఫెక్ట్ ఏమన్నా ఉందా? నేను తీరాన్ని దాటేటప్పుడు 8:30 నుంచి 11 గంటల వరకు ఎటువంటి ప్రభావం ఉంది? ఆ తర్వాత ఈ రోజు ఉదయం ఇంకా వర్షం పడుతూ ఉందా? తుఫాను ప్రభావాన్ని మీరు స్పష్టంగా చూసారా? అనుకున్న రేంజ్లో తుఫాను ప్రభావాన్ని చూపించిందా? మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఒకవేళ విజయవాడ, ఇటు ఉమ్మడి కృష్ణ కావచ్చు, ఒంగోలు కావచ్చు, నెల్లూరులో ఉన్న వాళ్ళైతే మీ ప్రాంతాల్లో ఈ తుఫాను ప్రభావం ఏ విధంగా ఉంది? భారీ వర్షాలు ఏమైనా కురుస్తున్నాయో మీ అభిప్రాయం తెలియచేయండి. ఇటు తెలంగాణ జిల్లాలో కూడా కొన్ని జిల్లాల్లో రెడ్ అలర్ట్ ఉంది. ఎందుకంటే అటు అరేబియా మహాసముద్రంలో ఒక అల్పపీడనం ఉంది, ఇటు బంగాళాఖాతంలో ఒక తీవ్ర తుఫాను ఇప్పుడే తీరం దాటింది, ఇంకా తీరం పైనే ఉంది. అది ఇప్పుడు తెలంగాణ మీదుగా ఛత్తీస్గఢ్కి వెళ్ళి అక్కడ మరింత తీవ్ర వాయుగుండంగా బలహీనపడి తుఫాను మామూలు సాధారణ స్థితికి వచ్చేసేటువంటి అవకాశం ఉంది. తీవ్ర వాయుగుండంగా బలహీనపడి ఆ తర్వాత వాయుగుండంగా మారి మామూలు స్థితికి వచ్చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం తెలంగాణ మీదుగా వెళ్ళబోతుంది. అందుకే ఇప్పుడు మనకి వర్షాలు కురుస్తూ ఉన్నాయి. తెలంగాణ అంతా కూడా మేఘావృతమై ఉంది. సో ఇప్పుడు మీరు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడున్నారు? తుఫాను తీరం దాటేటప్పుడు మీరు ఏమనుకున్నారు? మీ ప్రాంతం పైన ఏదైనా ప్రభావం చూపించిందా? మీ ఇంటి దగ్గర కానీ, మీ చుట్టుపక్కల కానీ, రోడ్లపై కానీ ఏమైనా చెట్లు కూలిపోయి ఉన్నాయా? ఒకసారి మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఒకవేళ కమెంట్స్ ఏమైనా వస్తాయి, ఏదైనా ప్రాంతం నుంచి కమెంట్స్ వస్తే ఆ మొంతా తుఫాను ప్రభావం గురించి నేను వాటిని ఒకసారి మీకు చదివి వినిపిస్తాను. చాలామంది నిన్న కూడా కమెంట్స్ చేశారు. నరసాపురంలో అయితే అంట నిన్న తీరాన్ని దాటేటప్పుడు బయటకు రాలేకపోయామని కొంతమంది కమెంట్స్ చేశారు. ఆ తీరాన్ని దాటేటప్పుడు చాలా భయం వేసింది అని కొంతమంది కమెంట్స్ చేశారు. కానీ నిజంగా బలహీన పడిపోతూ వస్తున్న తుఫానే ఆ విధంగా తన ప్రభావాన్ని చూపించింది అంటే, ఒకవేళ ఈ తుఫాను తీవ్ర తుఫాను ఈ వర్టికల్ షీర్ కనుక రాకపోయి ఉన్నట్లయితే ఇంకా పెను విధ్వంసాన్ని బహుశా సృష్టించి ఉండుండేది. ఇదిగో నేను కొంతమంది కామెంట్స్ చేశారు. నిజమే, చంద్రన్న ఉన్నంత వరకు ఎవరు భయపడరు అని ఒకరు కమెంట్ చేశారు. అంటే ముఖ్యమంత్రి తీసుకున్నటువంటి చర్యల గురించి ప్రభుత్వం నిన్న చాలా మంచి చర్యలు తీసుకుంది. హెవీ రెయిన్ అని కామెంట్ చేశారు. పల్నాడు డిస్ట్రిక్ట్ నుంచి అంట, పల్నాడు డిస్ట్రిక్ట్లో హెవీ రెయిన్ ఉంది అని కామెంట్ చేశారు. అలాగే ప్రభుత్వం సీఎం సంకల్పం వల్ల విపత్తు ఓడిపోవాల్సిందంటూ కామెంట్ చేశారు. ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు నిజంగానే అప్రిషియేట్ చేయాలి. ప్రభుత్వం చాలా మంచి చర్యలు తీసుకుంది. ఎందుకంటే ఊహించలేం కదా, భయపెడుతున్నారు అని చాలామంది అనుకుంటారు. కానీ అది భయపెట్టడం కాదు, అప్రమత్త కావటం. అటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మిగిలిన మంత్రులందరూ కూడా మోహరించేశారు. ఎటువంటి ప్రాణ నష్టం జరగకూడదు, ఎటువంటి విపత్తులు జరగకూడదని బలహీనంగా ఉన్న చెట్లను ముందే కట్ చేశారు. ఎందుకంటే అవి ఒకవేళ పడిపోతే వెళ్ళి ఏ కార్ల మీదైనా పడవచ్చు, మనుషుల మీద పడవచ్చు, ఇళ్ల మీద పడవచ్చు అని ప్రభుత్వం చాలా మంచి చర్యలు తీసుకుంది. ప్రజల సహకారం కూడా అలాగే ఉంది. కాబట్టి నిజానికి ప్రభుత్వం నిన్న తీసుకున్న చర్యలను అప్రిషియేట్ చేయాల్సిందే. ఒకవేళ అలా కాకుండా షేర్ జరిగి తుఫాను బలహీన పడిపోయి ఉంది కాబట్టి పెద్దగా ప్రాణ నష్టం జరగలేదు. ఒకవేళ ఏదైనా విపరీతమైన ప్రాణ నష్టం జరిగితే ఫస్ట్ నిందించేది ప్రభుత్వాలనే. కాబట్టి ప్రభుత్వాలు ఇక్కడ చాలా సరైన చర్యలు తీసుకున్నాయి. వర్షాలు పడుతున్నాయని కామెంట్ చేస్తారు. గుంటూరులో వర్షాలు పడుతున్నాయంట. మరి భీమవరం, అమలాపురం, నరసాపురం ఆ ప్రాంతాల్లో తీరాన్ని తాకుతూ ఉన్నప్పుడు, తీరాన్ని దాటుతూ ఉన్నప్పుడు మీరు ఏమనుకున్నారు? అసలు మీ లైఫ్లో చూసిన పెను తుఫాన్ ఏంటి? మీరు అత్యధికంగా భయపడిపోయిన పెను తుఫాన్ ఏంటి? మీరు మీ పెద్దవాళ్ళని ఎవరినైనా అడగండి. 1977లో తుఫాను బీభత్సాన్ని సృష్టించినప్పుడు వాళ్ళు ఏం చూశారు, ఏం జరిగింది? దివిసీమ గురించి వాళ్ళు ఇప్పటికీ కథలుగా చెప్తుంటుంటారు. అమలాపురంలో బలుసుతిప్ప, భైరవపాలెంలో సంభవించినటువంటి తుఫాను గురించి కథలుగా చెప్తుంటుంటారు. ఆ రోజు క్రికెట్ మ్యాచ్ 96లో క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది, కరెంటు పోయింది, ఎవరి ఇళ్లలో వాళ్ళు పడుకున్నారు. బయటకు వచ్చి చూస్తే అప్పట్లో ఇంత కమ్యూనికేషన్ వ్యవస్థ లేదు కదా, కేవలం రేడియోలో మాత్రమే వినడానికి అవకాశం ఉండేది. టీవీ సెట్స్ పనిచేయలేదు అప్పుడు. సో రేడియోలో మాత్రమే తుఫాన్ సమాచారాన్ని తెలుసుకున్నారు. బయటకు వచ్చి చూస్తే సుడులు తిరుగుతున్న గాలులు, చెట్లు ఊగిపోతున్న సందర్భం కనిపించింది. కట్ చేసి తెల్లారిన తర్వాత చూస్తే 1996లో మొత్తం కోనసీమలో కొబ్బరి చెట్లన్నీ పడిపోయాయి. అందుకే ఇప్పటికీ తుఫాన్ అంటే కోనసీమ వాసులు భయపడిపోతూ ఉంటుంటారు. సో నిన్న కూడా అలాంటి భయాన్ని కోనసీమ వాసులు వ్యక్తం చేశారు. కానీ ఈ విండ్ షీర్ వల్ల, అంటే విండ్లో ఉన్నటువంటి నిలువు కోత ఎక్కువగా ఉండటం కారణంగా తుఫాన్ ఓవెల్ షేప్లోకి వచ్చింది. ఓవెల్ షేప్లోకి వచ్చి తుఫాను బలహీనపడి తీరం దాటింది. సో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు, అనుకున్న స్థాయిలో నష్టం జరగలేదు. కానీ అయినప్పటికీ కూడా దాని ప్రభావం చూపించింది. ఎక్కడికక్కడ వాగులు వంకలు పొంగి పొల్లిపోయాయి, భారీ వర్షం కురిసింది, విస్తారమైన వర్షాలు కురిశాయి. అదిగో చూడండి, కొన్ని చోట్ల బోట్లు కొట్టుకుని వెళ్ళిపోయాయి, కొన్ని చోట్ల రోడ్లు నిండిపోయాయి, వాగులు వంకలు భారీగా ప్రవహిస్తూ ఉండటంతో వాహనాలు అందులో చిక్కుకున్న పరిస్థితి కూడా ఉంది. అంతేకాదు సముద్రంలో చిక్కుకున్న సుమారు 600 మంది జాలర్లను ఒడిశాలో రక్షించినటువంటి సందర్భం కూడా ఉంది. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మీరు ఎక్కడి నుంచి
చూస్తూ ఉన్నారు. మీరు ఎక్కడున్నారు, మీరున్న ప్రదేశంలో భారీ వర్షం ఏ విధంగా ఉందో, వర్ష ప్రభావం ఏ విధంగా ఉంది, ఈ మొంతా తుఫాను ప్రభావం ఏ విధంగా ఉందో మీరు కమెంట్ బాక్స్లో తెలియచేయండి. అంతేకాదు ఒకవేళ నిజంగా ఎవరికైనా ఏదైనా అత్యవసర సాయం అందాల్సినటువంటి అవసరంలో ఉన్నట్లయితే ఆ సమాచారాన్ని కూడా తెలియచేయండి. బహుశా అలాంటి మెసేజ్లు ఏమైనా వస్తే మేము దాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది, తీసుకొని వెళ్తాం. ప్రస్తుతం పల్నాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయని అంటున్నారు, గుంటూరులో కూడా వర్షాలు కురుస్తున్నాయి. సో మిగిలిన ప్రాంతాల్లో ఈ తుఫాను ప్రభావం ఎలా ఉందో కమెంట్ చేయండి. మొత్తానికి ఏది ఏమైనా బలపడినటువంటి తుఫాన్, తీవ్ర తుఫానుగా మారినటువంటి ఆ వాయుగుండం తనలోకి తీసుకుంటున్నటువంటి గాలుల కారణంగానే బలహీనపడిపోయింది. ఇది కూడా చాలా న్యాచురల్గా జరిగేటటువంటి ప్రక్రియ. తుఫాను ఏర్పడటాన్ని మనం ఏర్పరచలేం, తుఫాన్ని బలహీనపరచడం కూడా మనం ఏమీ చేయలేం. కేవలం మన జాగ్రత్తలు తీసుకోవడం మాత్రమే మనం చేయగలుగుతాం. సో ఇక్కడ కూడా తుఫాను తనంతట తాను ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన ఈ తుఫాను తనంతట తానుగానే ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన కోత వల్లే బలహీనపడిపోయింది.